హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన క్లాస్ రూమ్. నేను మీ అఖిల్. సో ఈరోజు డేట్ 15th March 2025, టైం 2 PM అవుతుంది. సో ఈరోజు టీసీఎస్ ఎన్క్యూటీ ఫస్ట్ ఫేజ్ ఎగ్జామ్ అయితే జరిగిపోయింది అలా ఆల్రెడీ. సో ఆ ఎగ్జామ్లో ఏమేమి క్వశ్చన్స్ వచ్చాయి అనేది నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఎక్కడ మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి, సో దట్ మీకు నెక్స్ట్ ఫేజ్లో ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారో వాళ్ళకి కొంచెం యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా? ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయని మీరు గ్రహించవచ్చు. సో వితౌట్ వేస్టింగ్ మచ్ టైం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. The index numbers of five commodities are 121, 123, 125, 126, 128, and the weights assigned to these are respectively 5, 11, 10, 8, 6. Then what is the weighted average index number? సో ఇక్కడ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే నీకు వెయిటెడ్ యావరేజ్ని ఎట్లా కనుక్కుంటాం అనేది తెలియాలి ఫస్ట్. అది తెలిస్తే నీకు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం చిటికలో పని, 1 minute కంప్లీట్ అయిపోతుంది. సో వెయిటెడ్ యావరేజ్ ఎట్లా కనుక్కుంటాం అంటే weighted average is equals to sum of index into weight by sum of weight. ఇది చేస్తే నీకు 1 minute అయిపోతుంది. 1 minute కూడా కాదు, 30 seconds అయిపోతుంది అంతే. సో విచ్ ఈస్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ ఇండెక్స్ ఇంటూ వెయిట్. సో ఇక్కడ 125 ఇండెక్స్ అయితే 5 అనేది వెయిట్ ఫస్ట్ దాన్ని. సో 121 into 5 plus 123 into 11 plus 125 into 10 plus 121, 123, 125, 126 into 8 plus 128 into 6. How many numbers? 1, 2, 3, 4, 5. 2, 3, 4, 5. Yes, right. So sum of weights 5 plus 11 plus 10 plus 8 plus 6. So ఈ వెయిట్ ఎంత అవుతుంది? ఇది 16, 26, 26 plus 8 36, sorry 26 plus 8 34, 34 plus 6 40. సో ఇక్కడ నీకు 121 into 5 అంటే 5 ones of 5, 10, 1, 605 plus this will be equals to, so 1230 plus 123 which is equals to 1353. 1353 plus 1250 plus దీనికి 1260 minus 252 which is nothing but 1008 మైనస్ మళ్ళీ ఇక్కడ 6 ఉంది కాబట్టి 252 చేస్తే 6 756. సో 1008 plus 756. So this I will do it in Calci. 4984 divided by 40 which is equals to, సో మీరు కూడా హ్యాండ్ స్క్రీన్ క్యాల్సి అనేది యూజ్ చేసుకోండి, టైం వేస్ట్ చేయకుండా ఉంటుంది. 124.6 and here is the right option. Option C is the right answer. Okay. So what is the mean proportional MP between the MPs of 2/7 and 32/343 and 2 and 1/5000? So this is very simple, ఈజీగా సాల్వ్ చేయొచ్చు. కాకపోతే నీకు తెలియాల్సిందల్లా మీన్ ప్రపోర్షనల్ ఫార్ములా ఏంటి. ఒక రెండు నెంబర్స్ ఉన్నాయనుకో, వాటి మధ్యలో మీన్ ప్రపోర్షన్ చేయాలంటే నీకు ఏ ఫార్ములా యూజ్ చేయాలనేది తెలియాలి. అది తెలిస్తే చాలా సింపుల్గా చేయొచ్చు. సో మీన్ ప్రపోర్షనల్ బిట్వీన్ ఎనీ టూ నెంబర్స్ విల్ బీ ఈక్వల్స్ టు మీన్ ప్రపోర్షనల్ ఈజ్ ఈక్వల్స్ టు రెండు నెంబర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అండ్ బి అనే రెండు నెంబర్స్ ఉన్నాయి అనుకో, వాటి మధ్యలో మీన్ ప్రపోర్షనల్ ఏమవుతుందంటే √a into b. ఓకేనా? సో ఈ ఫార్ములాలో మనం ఇవి సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఫస్ట్ దీనికి మీన్ ప్రపోర్షనల్ చేద్దాం, తర్వాత దీనికి చేద్దాం,
తర్వాత ఆ రెండింటికి వచ్చిన ఆన్సర్స్కి రెండింటికి చేద్దాం. ఓకేనా? ఫస్ట్ దానికి ఇది ఏ ఇది బి అనుకుంటే 2/7 ఇంటూ 32/343 దీనికి రూట్ చేయాలి. దీనికి నాకు తెలియదు, సో నేను ఆన్ స్క్రీన్ క్యాల్సీ యూజ్ చేసుకోండి మీరు కూడా. నేను ఆన్ స్క్రీన్ క్యాల్సీ యూజ్ చేస్తాను. 8/49 వచ్చింది. ఓకేనా? సెకండ్ దానికి మీన్ ప్రపోర్షనల్ ఏమవుతుంది అంటే 2 into 1/5000. ఓకేనా? సో దిస్ కెన్ బి క్యాన్సల్డ్ హియర్. 2 on the 2, 2500. ఓకేనా? 2500 మనం ఏం రాసుకోవచ్చు? √1/5² into 10 square. 10 10s are 100, 5 5s are 25. 25 into 100 2500. So 1/50 will be the answer. ఇప్పుడు దీనికి మీన్ ప్రపోర్షన్ కనుక్కోవాలి మనం. 8/49 into 1/50 మెయిన్ ప్రపోర్షనల్ విల్ బి. దీన్ని కూడా మళ్ళీ క్యాల్సి యూజ్ చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. Two by 35 will be the answer. Okay, this is the right option, 2/35. So this is very simple. Which one among the following has the least value? సో ఇది చాలా ఈజీ, కొంచెం మీరు కాన్సన్ట్రేట్ చేస్తే. సో ఏంటిదంటే మీకు ఒక చిన్న ఫార్ములా తెలిసి ఉంటుంది. ఇక్కడ ఏమని ఇచ్చిండు? 77² మైనస్ 76². సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ ఎలా ఉన్నాయి అని అంటే a² మైనస్ b² ఫార్ములా ఉంది. సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్లలో దేనికి లీస్ట్ వాల్యూ ఉంటుంది, ఈ సింప్లిఫై చేసినాక దేనికి లీస్ట్ వాల్యూ వస్తుంది అనేది క్వశ్చన్లో అడుగుతాడు. సో ఇచ్చిన ఆప్షన్స్ అన్ని a² మైనస్ b² ఫార్ములా ఉంది. సో a² మైనస్ b² ఈజ్ ఈక్వల్స్ టు మనకేం తెలుసు? a² మైనస్ b² ఫార్ములా ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ b ఇంటూ a మైనస్ b అనేది తెలుసు కదా మనకు. సో దాన్ని దీనిలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఫస్ట్ దానికి ఏమవుతుంది? 77 ప్లస్ 76 into 77 minus 76. This will be equals to identa 153. Second daniki 76 plus 75, 76 minus 75. This will be equals to into 1 is equals to 153. This will be equals to 151 into 1 equals to 151. Okay. Third one ఏమవుతుంది? 75 plus 74 into ఇది ఆటోమేటిక్గా 1 అవుతుంది, is equals to 149 అవుతుంది. ఫోర్త్ ఏంటిది? 74 plus 73. ఈ 74 minus 73 equals to 1 into 1 equals to 147. So the 153, 151, 149, 147. దీంట్లో లీస్ట్ నెంబర్ is 147. This comes in fourth option. So fourth option is the right option. So the next question is collection of numbers which comprises the data given below is arranged in ascending order 3 7 9 n-1 15 18 19 20. If the median of the data is 12.5, what is the value of 9? This is very simple. ఏంటంటే మనకు 10th క్లాస్లో మీన్ మీడియన్ ప్రాబ్లమ్స్ ఉంటాయిగా, అంతకంటే సింపుల్గా ఇచ్చాను. 10th క్లాస్ స్టూడెంట్ అనేది ఈజీగా సాల్వ్ చేస్తారు దీన్ని. సో దీన్ని సింపుల్గా సాల్వ్ చేద్దాం. ఏంటంటే ఇచ్చిన ఈ డేటా అంతా అసెండింగ్ ఆర్డర్లో ఇచ్చిందని అతనే చెప్తాడు. సో దెన్ 3, 7, 9, n-1, 15, 18, 19, 20. సో దీంట్లో మీడియన్ కనుక్కోవాలంటే, సో టోటల్ 4 + 4 8, టోటల్ 8 నెంబర్స్ ఉన్నాయి. 8 నెంబర్స్లో మీడియన్ కనుక్కోవాలంటే ఈ రెండింటికి మీడియన్ కనుక్కుంటే వస్తుంది మనకు. సో మీడియన్ ఈజ్ ఈక్వల్స్ టు n-1 + 15 డివైడెడ్ బై 2, విచ్ ఈజ్ నథింగ్ బట్ అతనే ఇచ్చిండు 12.5 అని ఆడే ఇచ్చిండు కదా మనకు. అంటే n-1 + 15/2 ఈజ్ ఈక్వల్స్ టు 12.5. మనం n వాల్యూ ఏంటో తెలుసుకోవాలి. ఇప్పుడు n వాల్యూ తెలుసుకోవడం ఏమున్నది? n ఒక సైడ్ ఉంచి మిగతా అన్ని అటు సైడ్ షిఫ్ట్ చేస్తే వచ్చేస్తుంది అంతే. చాలా సింపుల్. 10th క్లాస్ కూడా అసలు చేస్తాడు. 2 × 12.5 25. ఇది ఏమవుతుంది? n ఈజ్ ఈక్వల్స్ టు
25 minus 15 10 అవుతుంది. 10 plus 1 11 అవుతుంది. దట్స్ ఇట్, అంతే కదా. సో 11 ఇస్ ద రైట్ ఆప్షన్. ఇక్కడ అర్థమైందా నేను ఏం చేశాను? n మైనస్ 1 ఇటు ఉంచి 25 మైనస్ 15 చేసా, n ఈజ్ ఈక్వల్స్ టు 10 ప్లస్ 1 చేసా 11. ఏమో ఇది కూడా అర్థం కాని మహానుభావులు ఎవరైనా ఉంటారని రాస్తున్నా అందుకనే. So the next question is 5 teachers P, Q, R, S and T teach a group of students in a sequence between 9 a.m. and 12 p.m. Each teacher teaches for 1 hour. Q takes the first class, S teaches just after T, R teaches before P and T. Who takes the second class from 10 a.m. and 11 a.m. సో ఇక్కడ కొంచెం ట్రిక్కీ ఇచ్చిండు కానీ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఏంటంటే 9 o'clock నుంచి వెళ్ళి 2 o'clock వరకు క్లాసెస్ జరుగుతాయట. ఒక స్టూడెంట్కి టీచర్స్ వచ్చి చెప్తారట. అంటే ఒక్కొక్క గంటే ఒక్కొక్క టీచర్ చెప్తారట. అంటే 9 to 10 ఒకరు, 10 to 11 ఒకరు, 11 to 12 ఒకరు, 12 to 1 ఒకరు, 1 to 2 ఒకరు. ఓకేనా? 5 టీచర్స్, 1 2 3 4 5 5 టీచర్స్. ఎవరెవరు వాళ్ళు టీచర్స్? P, Q, R, S, T. PQRST అనే టీచర్స్ వచ్చి తీసుకుంటారు. సో ఫస్ట్ తీసుకునే వాళ్ళు ఎవరు? ఆల్రెడీ ఇచ్చినట్టున్నాడు. ఎవరు? ఈచ్ టీచర్ టేక్స్ teaches a group of students in a sequence between 9 a.m. and 10 a.m. Each teacher teaches for 1 hour. Q takes the first class. So ఇక్కడ Q takes the first class. ఓకే, Q takes, Q పని అయిపోయింది. ఓకేనా? Q అయిపోయింది. Q takes the first class. S teaches just before T. T కంటే ముందు S తీసుకుంటారట. ఓకేనా? మిగిలిన ఈ 5 ప్లేసెస్లో 1 2 3 4 5 ప్లేసెస్లో ఆల్రెడీ Q అయిపోయింది. సో ఎస్ టీ కంటే ముందు తీసుకుంటారంట. ఎస్ టీచర్స్ జస్ట్ ఎస్ టీచర్స్ జస్ట్ ఆఫ్టర్ టీ. సో టీ తర్వాత ఎస్, టీ తర్వాత వెంటనే ఎస్ క్లాస్ తీసుకుంటారంట. ఆర్ టీచర్స్ బిఫోర్ పి అండ్ టీ. పీకి టీకి కంటే ముందు ఆర్ తీసుకుంటారంట. సో ఇక్కడ మనకు ఆర్డర్ వచ్చేసింది ఆల్రెడీ. ఆర్ అనేది పీకి టీకి ముందే తీసుకుంటారు. టీ తర్వాత ఎస్ తీసుకుంటారు. సో పి అనేది టీ తర్వాత వచ్చే ఛాన్సెస్ లేదు. ఓకేనా? సో పి డెఫినెట్లీ ఇక్కడ మిడిల్ పొజిషన్ ఉంటుంది. సో ఈ రెండింటికంటే ముందు ఆర్ ఉంటుంది. సో డెఫినెట్లీ ఆర్, పి, టీ, ఎస్. ఇక్కడ నేను పి అనేది ఎట్లా ఫిక్స్ చేసుకున్నా అంటే ఈ పీకి టీ కంటే ముందు డైరెక్ట్గా ఆర్ వచ్చేసింది. ఓకేనా? ఈ పి మరి ఇక్కడనే ఎందుకు ఉంటుందంటే టీ తర్వాత డైరెక్ట్గా ఎస్ అనేది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది కదా మనకు. సో ఇక్కడ పెట్టుకున్నా టీ అండ్ ఎస్. ఈ టీ కంటే ముందు పి అనేది ఎట్లా ఫిక్స్ చేసుకున్నా? ఈ పీకి టీ కంటే ముందు ఆర్ ఉంటుంది. ఇక్కడ ఉన్నది రెండే పొజిషన్. 2 పొజిషన్లలో ఆర్ వస్తుంది, పి వస్తుంది. ఈ రెండిట్లల్లో ఆర్ అనేది పీ కంటే ముందే వస్తుంది కాబట్టి ఆర్ ఇక్కడ వస్తుంది, పి ఇక్కడ వస్తుంది. సో ఆర్డర్లో రాసుకుంటే ఆర్, పి, టిఎస్. సో సెకండ్ క్లాస్ ఇక్కడ మనకు కావాల్సింది 10 AM to 11 AM మధ్యలో వచ్చే క్లాస్ ఏంటిది? ఆర్. సో ఆర్ ఇస్ ద రైట్ ఆప్షన్. అర్థమైందా? సింపుల్ అంతే. A sum was lent to Hex for 3 years by an organization who fixed a yearly rate of 10% compound interest for repayment along with the condition of recovery in equal installments of 31,944, which what percentage correct of 2 decimal places above the borrowed amount had X to pay the organization. So ఇది క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఒక పర్టికులర్ వ్యక్తి, ఒక ఎక్స్ అనే ఒక వ్యక్తి ఒక అమౌంట్ని ఒక ఆర్గనైజేషన్ దగ్గర నుండి తీసుకున్నాడు. తీసుకొని కొంత మాట ఇచ్చిండు. ఏమని? నేను 3 సంవత్సరాలలో ఈ అప్పు తీరుస్తా అని మాట ఇచ్చాడు. ఎట్లా తీరుస్తానంటే ప్రతి సంవత్సరం నీకు 31,944 రూపాయలు ఇస్తా. ఇది ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ అంటే మీకు క్లియర్గా ఒక ఎగ్జాంపుల్తో చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 అమౌంట్ తీసుకున్నాం అనుకోండి. దానికి 3 years మనం లోన్ రీపేమెంట్ చేద్దామని అనుకుందాం అనుకోండి. అలాంటి మ్యాటర్ అలా ఒప్పందం చేసుకుంటే ఇప్పుడు ఈ 10,000కి
3 ఇయర్స్ వరకు మిత్ ఆ 10,000కి మాత్రమే మిత్ క్యాలిక్యులేట్ చేస్తారు. క్యాలిక్యులేట్ చేసి ఆ 10,000 ప్లస్ ఇంట్రెస్ట్ ఎంత అయిందో ఆ అమౌంట్ని మీకు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద 3 ఇయర్స్ మీరు పేమెంట్ చేస్తారు. కానీ ఈ కేసులో ఎలా ఉందంటే ఆ 10,000కి సంవత్సరానికి ఎంత అయింది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000కి ఒక 1,000 రూపాయల మిత్ అయింది అనుకోండి, మొత్తం 1 ఇయర్ తర్వాత మీ అసలు మళ్ళీ ఏమవుతుంది అంటే 11,000 అవుతుంది. ఈ 10,000 ప్లస్ ఇంట్రెస్ట్ 1,000 రెండు కలిపి సెకండ్ ఇయర్ యొక్క ఒరిజినల్ ప్రిన్సిపల్ అమౌంట్ అవుతుంది. ఓకేనా, 11,000 సెకండ్ ఇయర్లో ప్రిన్సిపల్ అమౌంట్ అవుతుంది. ఆ 11,000కి మళ్ళీ నువ్వు సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తావు. ఆ 11,000కి మళ్ళీ సెకండ్ ఇయర్లో ఇంట్రెస్ట్ ఒకవేళ 1,500 అయింది అనుకోండి, 11,000 ప్లస్ ఈ 1,500 ఎంత, 12,500. 12,500 థర్డ్ ఇయర్కి ప్రిన్సిపల్ అమౌంట్ అవుతుంది. అర్థమైందా? సో 12,500కి మళ్ళీ థర్డ్ ఇయర్ అయిపోయేసరికి ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2,000 అయింది అనుకోండి, 12,500 ప్లస్ 2,000 అంటే 14,500. అంటే మొత్తం 3 ఇయర్స్ అయిపోయేసరికి తను కట్టాల్సిన అమౌంట్ 14,500 కట్టాలి. అంటే అసలు ఒకవేళ నువ్వు నార్మల్ వడ్డీ అయితే ఒక 2,000 అయ్యేదేమో, కానీ ఇప్పుడు 2,500 ఎక్స్ట్రా అవుతుంది, 4,500 అవుతుంది. సో దిస్ ఈజ్ వాట్ ఇయర్ హ్యాపెన్స్. ఓకేనా, చక్రవడ్డీ అవుతుంది. సో ఇప్పుడు ఈ మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో 10,000 అనే అమౌంట్ ఉంది కదా, ఆ 10,000 అమౌంట్ అసలు ఏదైతే అమౌంట్ తీసుకున్నావో ఆ అమౌంట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సమ్ ఎంత, నువ్వు ఎంత తీసుకున్నావు ఆ ఆర్గనైజేషన్ నుండి అనేది క్యాలిక్యులేట్ చేయాలి. మనం ఎగ్జాంపుల్లో మనం 10,000 అనేది యూజ్ చేసాం కదా, అలాంటి అమౌంట్ ఎంత తీసుకున్నావు తీసుకుంటే నువ్వు ఇంకోటి ఇప్పుడు 14,500 నేను తీసుకున్న ఎగ్జాంపుల్లో 14,500 వచ్చింది కదా, ఆ 14,500ని 3 భాగాలుగా డివైడ్ చేసి ప్రతి సంవత్సరానికి కొంత అమౌంట్ని నువ్వు కట్టాలి. ఆ 14,500 డివైడెడ్ బై 3 చేస్తే ఎంతైతే అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ని ప్రతి 1 ఇయర్కి కట్టాలి అన్నట్టుగా ఈ క్వశ్చన్లో చెప్తున్నారు అనమాట. ఆ అమౌంటే ఇక్కడ 31,944. సో దాన్ని యూజ్ చేసుకొని మనం అసలు ఎంత అనేది ఫస్ట్ అసలు తీసుకున్న అసలు ఎంత, దానికి ఎట్ ద ఎండ్ ఆఫ్ 3 ఇయర్స్ అసలు ఎంత అవుతుంది, ఇతను ఎంత కడుతుండు అనేది కనుక్కోవాలి. ఓకేనా, మీకు కొంచెం క్లమ్జీగా ఉండొచ్చు, నేను ఎగ్జాంపుల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు అర్థమైపోతుంది. సో ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%, ఇక్కడ 10% ఇచ్చాను కదా, సో దీన్ని మనం తీసుకుంటే 0.10 అవుతుంది. సో నెక్స్ట్ టైం ఎంత, 3 ఇయర్స్ కదా. సో ఇక్కడ ప్రతి సంవత్సరానికి ఇన్స్టాల్మెంట్ ఎంత కడుతుండు, 31,944 కడుతుండు. $31,944. సో దీన్ని బట్టి ఎట్ ద ఎండ్ ఆఫ్ 3 ఇయర్స్ తను ఎంత కడతాడు, 3 ఇయర్స్ పేమెంట్ విల్ బి 3 into 31,944, which is equals to 3 4s are 12, 3 4s are 12 plus 1 13, 3 9s are 27 plus 1 28, 3 1s are 3 plus 2 5, 3 3s are 9. ఓకేనా, సో 95,832 రూపీస్. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ 3 ఇయర్స్ తను మొత్తం పే చేసే అమౌంట్ ఈ చక్రవడ్డీతో కలిపి అతను పే చేస్తున్న అమౌంట్ 95,832. ఓకేనా, దీంట్లో నుండి ఈ 31,944 రూపీస్లో నుండి అసలు ఎంత, ఈ ఫస్ట్ ఇయర్లో తను కడుతున్న అసలు ఎంత అనేది తెలుసుకున్నాం. ఓకేనా, సో దానికి ప్రజెంట్ వాల్యూ అని అంటారు. ప్రజెంట్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు, దీనికి ఒక ఫార్ములా ఉంటుంది, ఇన్స్టాల్మెంట్స్ బై 1 ప్లస్ ఆర్ పవర్ టైం. ఓకేనా, సో ఇక్కడ మొత్తం 3 ఇయర్స్ కాబట్టి 3 ఇన్స్టాల్మెంట్స్ ఉంటాయి. సో 3 ప్రజెంట్ వాల్యూస్ వస్తాయి మనకు. PV1 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, PV1 ఇన్స్టాల్మెంట్ ఎంత, 31,944 రూపీస్ బై 1 ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 0.10, టైమ్ ఇది ఏ ఇయర్, ఫస్ట్ ఇయర్ది అనుకుంటాను కాబట్టి మనం ఫస్ట్ 1 అని పెట్టుకుంటాం. ఓకేనా, దీనికి ఎంత వస్తుంది, నేను అన్నీ ఒకటేసారి క్యాల్సి యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాను. మళ్ళీ సెకండ్ ఇయర్కి 31,944 బై 1 ప్లస్ 0.10, ఇది సెకండ్ ఇయర్లో ప్రజెంట్ వాల్యూ కాబట్టి పవర్ 2.
PV3 is equals to 31,944 by 1 plus 0.10 power 3 థర్డ్ ఇయర్ కాబట్టి 3. సో ఇది చేస్తే మనకు క్యాల్సి యూజ్ చేసి నేను చేస్తాను, మీరు కూడా క్యాల్సి యూజ్ చేసుకోండి. $29,040, ఇది 26,040, 400, ఇది 24,000. సో ఇప్పుడు ఈ ప్రజెంట్ వాల్యూస్ ఏదైతే ఉన్నదో ఈ 3 ఇయర్స్లో కట్టిన అసలు ఎంత మనది క్యాలిక్యులేట్ చేసుకున్నాం. 3 ఇయర్స్లో కట్టిన అసలు వాల్యూస్, ప్రజెంట్ వాల్యూస్. ఫస్ట్ దాంట్లో ఎంత 26,040 ప్లస్ 29,040, 26,000, 29,040, 26,400 plus 24,000. This will be equals to 440, 10, 19, 1, 3 plus 2 5, 5 plus 2 7, 79,440. సో ఇది అసలు అమౌంట్, తను తీసుకున్న అసలు అమౌంట్. సో తను బారో చేసిన అసలు అమౌంట్ ఎంత అంటే బారోడ్ అమౌంట్ is equals to 79,440. సో దీనికి తను మిత్తి మీద మిత్తి వడ్డీ చక్రవడ్డీ వేసి తను టోటల్ పే చేసిన అమౌంట్ ఎంత, టోటల్ అమౌంట్ paid is సంథింగ్ లైక్ 95,000, ఇది వచ్చింది కదా, 95,832. సో ఇంత పేమెంట్ చేసిండు. సో దీంట్లో డిఫరెన్స్ ఎంత వస్తుంది, 95,832 minus 79,440 will be equals to 2, 6 plus 3 7, 7 minus 2 3, 95,000 16,372. సో ఎక్స్ట్రా అమౌంట్ పేడ్ ఇస్ ఎక్స్ట్రా ఎంత 16,342 రూపీస్ కట్టండి, 372 రూపీస్ కట్టండి, 372 రూపీస్ ఎక్స్ట్రా కట్టింది. సో దీనికి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా కట్టిన దానికి మనం పర్సంటేజ్ కనుక్కోవాలి. సో దీనికి ఎక్స్ట్రా పర్సంటేజ్ కట్టుకున్న దానికి పర్సంటేజ్ అంటే పర్సంటేజ్ ఫర్ ఎక్స్ట్రా అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 16,372 బై ఎంతకంటే ఎక్స్ట్రా కట్టిండు, మనం కట్టింది అసలు ఎంత కట్టాల్సింది 79,242, అంతే కదా. మనం ఎక్స్ట్రా కట్టాల్సిన అమౌంట్ ఇది, ఎక్స్ట్రా కట్టాల్సింది 79,440, కానీ కట్టింది ఎంత 95,832 రూపీస్. సో ఎక్స్ట్రా కట్టింది 16,000. సో అసలు కట్టాల్సింది ఎంత 79,000 మాత్రమే. సో దీనికి ఎక్స్ట్రా పర్సంటేజ్ కనుక్కోవాలంటే ఇలా చేయాలి, ఓకేనా. చేస్తే నీకు ఇట్ ఈస్ లైక్ ఆల్మోస్ట్ ఎంత వస్తుందంటే క్యాల్సి యూజ్ చేస్తున్నాను. It is almost equals to 20 point, it is approximately equals to 20.64%. You know, approximately equals to 20 point approximately. So the option undo ledo check chestunna. So D is the right option. Next question. What is the fourth proportional of 0.006, 12, 1.2 and 6 by 25? 3 proportionals ఇచ్చిండు. Fourth proportional ని మనం కనుక్కోమంటుండు. సో అంటే A is to B and C ఇచ్చిండు, D కనుక్కోమంటుండు. సో this can be written as A by B equals to C by D అని రాసుకోవచ్చు. మనం D వాల్యూని కనుక్కోవాలి ఇప్పుడు, ఓకేనా. డి వాల్యూ కనుక్కోవాలి. అది ఎట్లా కనుక్కోవాలి అంటే సబ్స్టిట్యూట్ చేయాలి. సింపుల్గా దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే డి ఈజ్ ఈక్వల్స్ టు సి ఇంటూ బి బై
ఏ. సో వాల్యూస్ని దీనిలో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఏ దిస్ విల్ బి ఏ బి సి. డి ఈజ్ ఈక్వల్స్ టు సి ఎంత 6/25 ఇంటూ డి ఎంత 1.2 బై ఏ ఎంత 0.006. దిస్ విల్ బి ఈక్వల్స్ టు డి ఈజ్ ఈక్వల్స్ టు 6 ఇంటూ 1.2 7.2 ఓకే బై 25 డివైడెడ్ బై 0.006. దీన్ని నేను d ఈజ్ ఈక్వల్స్ టు నేను క్యాల్సి యూజ్ చేస్తాను. సో దిస్ విల్ బి ఈక్వల్స్ టు 48. ఓకే రైట్, అర్థమైంది కదా. సో 4 ప్రపోర్షనల్స్ ఇచ్చిండు. ఏ ఇస్ టు బి అండ్ సి ఇస్ టు డి కనుక్కోవాలి మనం. డి ఈజ్ ఈక్వల్స్ టు సి ఇంటూ బి బై ఏ. ఇది ఫార్ములాని బట్టి నేను షిఫ్ట్ చేశాను. వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ 6 ఇంటూ 1.2 7.2 బై 25 డివైడెడ్ బై 0.006. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు 48 వస్తుంది. దట్స్ ఇట్. సో ఇన్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ 5 marks are avoided for every correct answers and for every wrong answer 2 marks are deducted. Satvik got 32 marks in this examination. If 4 marks has been awarded for each correct answer and 1 mark had been deducted for each incorrect answer, Satvik would have scored 34 marks. If Satvik attempted all the questions, how many questions were there in the test? So ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇక్కడ 2 కేసులు ఇచ్చాను. ఫస్ట్ కేసులో సాత్విక్ అనే అబ్బాయికి 32 మార్క్స్ వచ్చినాయి. ఎప్పుడు ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్ 5 మార్క్స్ ఇచ్చి ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి 2 మార్క్స్ తీసేస్తే అతనికి 32 మార్క్స్ వచ్చినాయి. అదే అతనికి 4 మార్క్స్ ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 4 మార్క్స్ ఇచ్చి ప్రతి రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ తీసేస్తే 34 మార్క్స్ వస్తున్నాయంట. సో ఇప్పుడు ఒకవేళ అతను అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి ఉంటే ఓకేనా, ఇఫ్ సాత్విక్ అటెంప్టెడ్ ఆల్ ద క్వశ్చన్స్, హౌ మెనీ క్వశ్చన్స్ వర్ దేర్ ఇన్ ద టెస్ట్? ఆ టెస్ట్లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అనేది కనుక్కోమంటారు. సో లెట్ us కన్సిడర్. సో ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి అంటే మనం ఎన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయని అనుకుందాం. ఓకేనా, దాంట్లో కరెక్ట్ ఆన్సర్స్ని మనం ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ ఉన్నాయని అంటే సి నెంబర్ ఆఫ్ కరెక్ట్ ఆన్సర్స్ ఉన్నాయని అనుకుందాం. ఇప్పుడు దీంట్లో ఇన్కరెక్ట్ ఆన్సర్స్ ఏమైపోతాయి మరి? సి నెంబర్ ఆఫ్ కరెక్ట్ టోటల్ ఎన్ క్వశ్చన్స్ ఉంటే దాంట్లో సి మాత్రమే కరెక్ట్ ఆన్సర్స్ అయితే రిమైనింగ్ విల్ బి ఇన్కరెక్ట్ ఆన్సర్స్. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్ విల్ బి ఈక్వల్స్ టు ఎన్ మైనస్ సి. ఓకేనా, నేను రాస్తాను. ఇది టోటల్, ఇది నెంబర్ ఆఫ్ కరెక్ట్ ఆన్సర్స్కి, ఇది నెంబర్ ఆఫ్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్కి. ఓకేనా, కన్ఫ్యూజ్ లేకుంటుంది. సో ఇందులో 2 కేసెస్ ఉన్నాయి కాబట్టి కేస్ 1లో టోటల్ మార్క్స్ ఫర్ కరెక్ట్ ఆన్సర్స్ ఈజ్ ఈక్వల్స్ టు, ఒకవేళ 1 క్వశ్చన్కి 5 మార్క్స్ ఇచ్చి ఉంటే మార్క్స్ ఫర్ కరెక్ట్ ఆన్సర్స్ ఈక్వల్స్ టు 5C. అంతే కదా, 5C అయ్యి ఉంటాయి. ఒకవేళ మార్క్స్ డిడక్టెడ్ ఫర్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్ 2 అయితే మార్క్స్ ఫర్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఎన్ మైనస్ సి. ఓకేనా, సో he got 32 marks in the first case. సో టోటల్ కరెక్ట్ మార్క్సెస్ నుండి ఇన్కరెక్ట్ మార్క్స్ తీసేస్తే మనకు 32 మార్క్స్ వస్తాయి. అంతే కదా, 5C మైనస్ 2n మైనస్ సి ఈక్వల్స్ టు 32 మార్క్స్. ఓకేనా, సో దీన్ని సింప్లిఫై చేద్దాం మనం. 5C మైనస్ 2n ప్లస్ 2C ఈజ్ ఈక్వల్స్ టు 32. అంటే 7C మైనస్ 2n ఈజ్ ఈక్వల్స్ టు 32. Let's treat this as first case. Case 2. సో కేస్ 2లో ఒక కరెక్ట్ ఆన్సర్కి 4 మార్క్స్ ఇస్తే టోటల్ కరెక్ట్ ఆన్సర్స్కి మార్క్స్ ఎంత అవుతాయి? 4C అవుతాయి. అండ్ ఒక రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ తీసేస్తే టోటల్ నెంబర్ ఆఫ్ రాంగ్ ఆన్సర్స్కి ఎన్ని మార్క్స్ తీసేస్తారు? 1 ఇంటూ ఎన్ మైనస్ సి. ఇవి టోటల్ నెంబర్ ఆఫ్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్. సో 1 మార్క్ ఈస్ డిడక్టెడ్ ఫర్ ఎవ్రీ ఇన్కరెక్ట్ ఆన్సర్స్. సో టోటల్ మార్క్స్ డిడక్టెడ్ ఫర్ total incorrect answers equals to 1 into n minus c. So he got 34 marks in this case. Okay na, so దీన్ని సింప్లిఫై చేస్తే 4C minus n plus c equals to 34.
అంటే 5c మైనస్ n ఈజ్ ఈక్వల్స్ టు 34. ఇది సెకండ్ కేసులో అనుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు దీంట్లో నుంచి n వాల్యూ అనుకుందాం మనం. దీన్ని సింప్లిఫై చేస్తే n ఈజ్ ఈక్వల్స్ టు 5c మైనస్ 34. అంతే కదా? ఈ మైనస్ n ఇటు పంపిస్తే ప్లస్ n అయితే 34 తీసుకొస్తే మైనస్ అవుతుంది. n ఈజ్ ఈక్వల్స్ టు 34. సో ఈ nని నేను దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఓకేనా? దిస్ ఇంప్లాయిస్ 7c minus 2 into n వాల్యూ ఎంత 5c minus 34 ఈజ్ ఈక్వల్స్ టు 32. ఇక్కడ ఏమవుతుంది? 7c minus 2 5s 10c minus into minus plus 2 34s 68 అవుతుంది ఈజ్ ఈక్వల్స్ టు 32. దిస్ ఇంప్లాయిస్ 7c minus 10c ఈజ్ ఈక్వల్స్ టు minus 3c ఈజ్ ఈక్వల్స్ టు 32 minus 68 అంటే 32 minus 68 ఈజ్ ఈక్వల్స్ టు minus 36 అవుతుంది. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. 3 1s 3 12s. c ఈజ్ ఈక్వల్స్ టు 12. c ఈజ్ ఈక్వల్స్ టు 12 అంటే దీన్ని నేను ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే 5 into 12 మైనస్ n వాల్యూ ఎంత మనకు తెలియదు కదా. n ఈజ్ ఈక్వల్స్ టు 34. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 5 12s 60 మైనస్ n ఈజ్ ఈక్వల్స్ టు 34. n ఈజ్ ఈక్వల్స్ టు 60 మైనస్ 34. then n is equals to 26. So option B is the correct answer. n is equals to 26. Option B is the correct answer. Okay. So what is the sum in rupees which when divided among x comma y comma z in the proportion 3:5:7 provided rupees 8,000 more to z than what it would have done to him when the proportion is 11:15:19. సో ఇక్కడ ఏమంటుందంటే ఒక సర్టన్ అమౌంట్, ఒక ఎక్స్ అనే సర్టన్ అమౌంట్, ఇక్కడ ఎక్స్ ఉంది మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. సర్టన్ ఒక బల్క్ అమౌంట్ అనేది ముగ్గురు వ్యక్తులకి డివైడ్ చేసిండు. ముగ్గురు వ్యక్తులు ఎవరంటే ఎక్స్ వై జెడ్ రెండు ప్రపోర్షనల్గా పంచిపెట్టాడు. ఫస్ట్ కేసులో 3:5:7 రేషియోలో పంచిపెట్టాడు. సెకండ్ ప్రపోర్షనల్లో 11:15:19 ప్రపోర్షనల్లో పంచిపెట్టాడు. సో ఫస్ట్ సారి జెడ్కి ఏమో 8,000 ఎక్కువ వచ్చినాయట సెకండ్ ప్రపోర్షనల్తో కంపేర్ చేస్తే. సెకండ్ ప్రపోర్షనల్లో కొంచెం తక్కువ వచ్చింది, ఫస్ట్ ప్రపోర్షనల్లో ఎక్కువ వచ్చింది జెడ్కు మాత్రం. అది ఎంత డిఫరెన్స్ ఉందంటే 8,000 డిఫరెన్స్ ఉందంట. ఎక్కువ ఫస్ట్ కేసులో ఎక్కువ వచ్చింది 8,000. సో అది మ్యాటర్. సో ఇక్కడ నువ్వు బల్క్ అమౌంట్ ఎంత అనేది కనుక్కోమంటున్నావు. ఓకే, అర్థమైందా కొంచెం? ఓకే, ఇక్కడ నువ్వు చేసి చూపెడితే క్లియర్గా అర్థమైంది. సో ఇక్కడ బల్క్ అమౌంట్ ఇక్కడ సమ్ అనేది కనుక్కోమంటుండు. సో లెట్ సమ్ ఈక్వల్స్ టు ఎస్ఏ అనుకుందాం. ఓకేనా? లెట్ సమ్ ఈక్వల్స్ టు ఎస్ అయితే ప్రపోర్షన్స్ ఏమి ఇచ్చిండు ఫస్ట్ కేసులో 3:5:7. ఈ 3:5:7లో టోటల్ పార్ట్స్ ఎన్ని అవుతాయి? 3 + 5 + 7 ఈజ్ ఈక్వల్స్ టు 3 + 5 8 8 + 7 15. సో టోటల్ 15 పార్ట్స్. టోటల్ పార్ట్స్ 15. దాంట్లో జెడ్కి వచ్చిన షేర్ ఎంత? 7/15 ఇంటూ టోటల్ పార్ట్, టోటల్ బల్క్ అమౌంట్ ఎస్ జెడ్ షేర్. ఓకేనా? జెడ్ షేర్ ఎంత? 7/15 ఇంటూ ఎస్. ఇది ఫస్ట్ కేసులో. ఓకేనా? సెకండ్ కేసులో ఏమైంది? సెకండ్ కేసులో 11:15:19 రేషియోలో ఉంది. అంటే 11:15:19 అంటే దీంట్లో టోటల్ పార్ట్స్ ఎన్ని అయితే 11 + 15 + 19 విచ్ ఈస్ నథింగ్ బట్ 45. అంతే కదా? 11 + 19 30 30 + 15 45, రైట్. సో ఇప్పుడు జెడ్ షేర్ ఎంత అవుతుంది? జెడ్ షేర్ విల్ బి ఈక్వల్స్ టు 19/45 ఇంటూ ఎస్ బల్క్ అమౌంట్. సో ఇప్పుడు ఏమంటుండంటే మనకి ఇచ్చిన క్లూ ఏంటిదంటే ఈ ఫస్ట్ కేసులో 8,000 సెకండ్ కేసు కంటే ఎక్కువ వచ్చినాయంట. అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ 7/15 ఇంటూ ఎస్ మైనస్ 19/45 ఇంటూ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 8,000.
ఫస్ట్ సారి 8,000 ఎక్కువ వచ్చినాయి సెకండ్ సారి కంటే, అంటే ఫస్ట్ దాంట్లో నుంచి సెకండ్ తీసేస్తే మనకి 8,000 మిగులుతుంది అని అర్థం. సో దీన్ని సింప్లిఫై చేస్తే, మనం దీన్ని సింప్లిఫై చేస్తే బల్క్ అమౌంట్ వాల్యూ ఎంత అనేది తెలుస్తుంది. సో డినామినేటర్స్ని బ్యాలెన్స్ చేద్దాం. ఎట్లా? 7/15 అంటే 19 - 45. దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ 21/45 into s minus 19/45 into s is equals to 8k. అంతే కదా. సో 21 minus 19 which is equals to 2/45 s is equals to 8k. ఓకేనా. సో s equals to 8,000 into 45 divided by 2. 2 ones are 2, 4,000. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఎస్ వాల్యూ ఎంత అనేది తెలుస్తుంది. ఎస్ ఈక్వల్స్ టు 4,000 into 45 which is nothing but 4 5s are 20, 4 4s are 16 plus 2 18. ఇక్కడ 3 zeros ఉన్నాయి, 3 zeros యాడ్ చేసుకోండి. సో దిస్ విల్ బి ఈక్వల్స్ టు 1,80,000. yes, option C is the right option. Okay, so this is all about today's question paper. Okay na, 15th March 2025 మార్నింగ్ షిఫ్ట్ 1లో వచ్చిన క్వశ్చన్ పేపర్ ఇది. ఓకేనా. సో ఈ క్వశ్చన్స్ వచ్చాయి ఎగ్జాక్ట్గా. సో ఎవరైతే నెక్స్ట్ షిఫ్ట్లో నెక్స్ట్ ఫేజ్లో ఎవరైతే అటెండ్ అవుతున్నారో టీసీఎస్ ఎన్క్యూటీ ఎగ్జామ్కి, వాళ్ళు కొంచెం దీన్ని చూసుకోండి, రివైజ్ చేసుకోండి. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఓకేనా. ఆన్ స్క్రీన్ క్యాలిక్యులేటర్ ఉంటుంది కాబట్టి టైం వేస్ట్ చేసుకోకుండా ఆన్ స్క్రీన్ క్యాలిక్యులేటర్ యూజ్ చేసుకోండి. ఓకేనా. టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు నేను పెన్ను పెట్టుకొని రాయొచ్చు, చేయొచ్చు, కాకపోతే టైం వేస్ట్. ఎందుకు? నీకు ఒక క్వశ్చన్కి వచ్చేది ఒకటే 1 మార్క్ అట్లా 1 minute అట్లా ఉంటుంది. దాంట్లో నువ్వు కూర్చొని చేసుకోవడానికి అవసరం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ క్వశ్చన్ పేపర్. ఓకేనా. మీరు ఇంకా చూసుకోండి, చేయండి, సాల్వ్ చేయండి. ఇంకా క్వశ్చన్ పేపర్స్ అన్నీ సాల్వ్ చేయండి. చాలా ఇంకా రిపీటెడ్గా నేను పెడుతూ ఉంటాను ఎప్పటికప్పుడు. ఆల్ ది వెరీ బెస్ట్. మీరు ఈసారి టీసీఎస్ ఎన్క్యూటీలో కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ.